హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో మీ సొంత ఊరికి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. 62,000కి పైగానే సాలరీ ఉంటుంది. మీ సొంత ఊరిలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, అలాగే ఎవరు అప్లై చేసుకోవచ్చు, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ డేట్స్, అలాగే అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి దాకా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 23 అక్టోబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి దాకా చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, మనకి 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకునే విధంగా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. వెంటనే ఆ వీడియో చూసేసి ఆ జాబ్స్కి కూడా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి హాస్టల్ వార్డెన్కి సంబంధించి టోటల్గా వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే 635 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే, అంటే టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టులన్నీ కలుపుకుంటే 7,267 వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి పోస్టుల వారిగా ఒక వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇందులో మనకి హాస్టల్ వార్డెన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అబ్బాయిలకి 346, అమ్మాయిలకి 289 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మీరు ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు. ఈవెన్ పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్లలోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు ఎంత సాలరీ వస్తుందంటే, లెవెల్ 5th ప్రకారం బేసిక్ పేనే 29,000 నుంచి 92,000 మధ్యలో ఉంటుంది. సో దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 62,000కి పైగానే ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలో మీ సొంత ఊరిలో కూడా పోస్టింగ్ పొందేటువంటి అవకాశం ఇది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీళ్ళతో పాటు 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా చాలానే ఇచ్చారు. మినిమం మీకు 18 నుంచి 35 years వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే జనరల్ ఓసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మీకు 10 years అంటే 45 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ విధానంలోనే ఉంటుంది. ఆన్లైన్లో కండక్ట్ చేయరు, గమనించండి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. 100 మార్కులకి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్యాటర్న్లోనే టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions 10 marks, రీజనింగ్ అబిలిటీ 15 questions 15 marks, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 questions 15 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks, తర్వాత ఇంగ్లీష్ అలాగే హిందీ, తెలుగు ఈ ప్రతి సబ్జెక్ట్స్కి సంబంధించి ఈచ్ 10 questions 30 marks. సో టోటల్గా 100 questions అడుగుతారు, 100 మార్కులు, 2 hours అయితే టైం అనేది ఇస్తారనమాట. సో దీని తర్వాత మీకు ఎవరైతే ఈ ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో టైర్ 2కి ఒక పోస్ట్కి 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. కాబట్టి మీరు టైర్ 1లో మంచి స్కోర్ అనేది సాధించాల్సి ఉంటుంది అనమాట. సో టైర్ 2 అనేది మెయిన్గా మనకి ఫైనల్లో సెలక్షన్కి అయితే పరిగణలోకి తీసుకుంటారు. సో టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, కాకుంటే మంచి స్కోర్ సాధిస్తే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే టైర్ 2 ఉంటుందో ఇందులో మనకి ఏంటి అంటే, సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఈజ్ అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్. అంటే NESTSకి సంబంధించి మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో మనకి పోస్ట్ల వరకే సిలబస్ అనేది పెట్టారు. ఆ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్కి సంబంధించి 40 questions, డిస్క్రిప్టివ్ విధానంలో 15 questions అడుగుతారు. సో ప్రతి క్వశ్చన్స్కి ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్కి సంబంధించేమో
40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, డిస్క్రిప్టివ్కి సంబంధించి 15 క్వశ్చన్స్కి 60 మార్క్స్, అంటే టోటల్గా 55 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. 3 అవర్స్ అయితే టైం ఇస్తారు టైర్ 2కి సంబంధించి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఏమి ఉండదు, డైరెక్ట్గా మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వీకెన్సీస్కి ఎంపిక చేస్తారు. హాస్టల్ వార్డెన్ జాబ్స్కి సంబంధించి మనకి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ అవేర్నెస్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి కూడా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇచ్చారు. పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, వర్బల్ అండ్ రీజనింగ్. సో అలాగే నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అని చెప్పాను కదా. నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అంటే మనకి కంప్యూటర్ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్, కీబోర్డ్ షార్ట్ కట్స్, ఇలా కంప్యూటర్ రిలేటెడ్గా టాపిక్స్ అనేవి అడుగుతారనమాట. సో నెక్స్ట్ మనకి ఏదైతే టైర్ 2 ఉందో, సో టైర్ 2కి సంబంధించి కూడా డీటెయిల్గా ఇచ్చారు చూడండి. నాలెడ్జ్ ఆఫ్ పోస్కో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగుకి సంబంధించి అవన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో సిలబస్ అనేది ఇచ్చారు. ఆ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి హాస్టల్ వార్డెన్తో పాటు ఇంకా ఉన్నటువంటి మిగతా పోస్ట్కి సంబంధించి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి రీసెంట్లీగా ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి నోటీస్ అనేది అక్టోబర్ 10th రోజు అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది వెబ్సైట్లో. టైర్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి షెడ్యూల్ వచ్చేసి 13th అలాగే 14th, 21st డిసెంబర్లలో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పోస్ట్ వైజ్, షిఫ్ట్ వైజ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనకి 23rd అక్టోబర్ తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి పోస్ట్ వైజ్, షిఫ్ట్ వైజ్ ఏ పోస్ట్కి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది అనేది కంప్లీట్ లిస్ట్ అనేది అప్డేట్ అనేది చేస్తారు. సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు డైరెక్ట్గా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTSకి సంబంధించి వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి అప్లై చేయడానికి సంబంధించి స్టెప్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేసి ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేస్తే మన అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి అన్ని కూడా క్లియర్గా చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేసి సో మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో మీరు మొబైల్లో కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేయచ్చు. ఇక్కడ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా క్లియర్గా చదువుకొని అప్లికేషన్స్ అనేది పెట్టుకోండి. అయితే ఒక హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీరు ఎంత ఫీ పే చేయాలి అంటే, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అలాగే SC, ST, PWD అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు కేవలం 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి మాత్రం అప్లికేషన్ ఫీజు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 1500 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా పోస్టులకి సంబంధించి ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. అవన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్పాను. సో మిగతా పోస్టులకి సంబంధించి కూడా నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఇంకా జస్ట్ 6 days మాత్రమే అప్లై చేయడానికి టైం ఉంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.